రామోజీ ఫిలిం సిటీ ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 26 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ వీడియోలో మొత్తం రామోజీ ఫిలిం సిటీ కవర్ చేద్దాం. ఓకే. హాయ్ ఎవ్రీవన్. రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అయిన తర్వాత ప్రీమియం లాంజ్లో 3000 రూపీస్ ఫర్ టికెట్ అండ్ ఇక్కడ నార్మల్ టికెట్ అయితే 1500 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ మీకు సీనియర్ సిటిజన్స్కి వేరే ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ మీరు ఎంటర్ అయితేనే ఇక్కడ నార్మల్ బస్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి యురేకా మూమెంట్ పోవడానికి. అండ్ ఇదైతే రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ నుంచి యురేకా మూమెంట్ పోవడానికి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తారు. అండ్ ఇదైతే యురేకా మూమెంట్ మీకు తెలిసిందే. ఇక్కడ లైన్గా బస్సెస్ అనేది ఉంటాయి అన్నమాట, రెడ్ కలర్ బస్సెస్. సో మీ అందరినీ ఎక్కించుకొని ఇక్కడ నుంచి బాహుబలి సెట్కి తీసుకుపోతారు. అండ్ ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. 9 AM పోతే మంచిది, ఎందుకంటే 8 నుంచి 8:30 లోపల బయలుదేరితే మంచిది. బికాస్ చాలా సేఫ్ పడుతుంది అనమాట. ఒకవేళ ఆటోలో పోతే, కార్లో పోతే ఒక 30 minutes పట్టచ్చు. సో నెక్స్ట్ అయితే బాహుబలి సెట్ చూపిస్తాను. ఇదైతే బాహుబలి సెట్. స్టార్టింగ్లో ఒక మినియేచర్ లెక్క పెట్టింటారు ఎంట్రన్స్ కాడ. సో ఇదైతే బాగా చూపించారు అనమాట. అండ్ ఇక్కడ ఒక తబలా పెట్టింటారు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. సో కొడితే సౌండ్ కూడా వస్తుంటుంది అండ్ బెల్ కూడా ఉంటుంది స్టార్టింగ్లో. సో ఇక్కడ తబలా ముందర మర్రి చెట్టు ఉంటుంది చూడండి. సో అదైతే బాహుబలి అండ్ కట్టప్ప చిన్నప్పుడు తినేటప్పుడు షార్ట్ ఉంటుంది, ఒక మూవీ సీన్. అండ్ ఇదైతే ఎంట్రన్స్, గేట్స్ ఉంటాయి కదా బాహుబలికి. సో చూడ్డానికైతే చాలా బాగుంటుంది ఎంట్రన్స్ అయితే. అండ్ ఇక్కడ పైన ద్వారాలు ఉంటాయి కదా అవి ఇది. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎలిఫెంట్స్. సో చూడ్డానికైతే చాలా గ్రాండర్గా ఉంటుంది. సో ఇదైతే బాణాలు, ఇది కూడా ఒక మూవీ సీనే. బాహుబలి అండ్ అనుష్క వచ్చేసి బహిర్ముఖం మహిర్ముఖం అని అంటారు చూడండి. సో అదే ఇది. అండ్ నెక్స్ట్ ఇదైతే బాహుబలి 1లో ప్రభాస్ పడతాడు కదా, సో అదే అన్నమాట ఇది. అండ్ ఇది టచ్ అండ్ ఫీల్ కూడా బాగానే ఉంది చెప్పాలంటే. సో నెక్స్ట్ అయితే ఇదైతే కొంచెం లైట్ వెయిట్ కూడా ఉంది, నాట్ దట్ హెవీ. సో ఇదైతే రానా వెహికల్ బాహుబలి 2లో. సో ఈ స్టాచ్యూ ఉండేసి నేను యాక్చువల్గా ఒకటే మొత్తం ఉంటుంది అనుకున్నా, కానీ ఇదైతే 2 partsగా ఉంది. సో ఇది ఇంచుమించు ఒక 45 feet ఉండొచ్చు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది బాహుబలి 1లోనే ఉంది యాక్చువల్గా. ఆరోస్ వదులుతా చూడండి, ఆ పార్ట్ ఇది. అండ్ నెక్స్ట్ అయితే ఈ షీల్డ్స్ అయితే టచ్ అండ్ ఫీల్ బాగాలేదు, కానీ ఓకే నేలే. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్న షాపింగ్ లెక్క ఉంటుంది. అండ్ ఇది ఆరోస్. సో ఇది దేవసేన ఏరియా. అండ్ చూద్దాం, దేవసేన ఈ సంఖ్యల నుండి చూడండి. ఆ సంఖ్యలు అయితే చాలా ఒరిజినల్గా ఉంటాయి, టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే ఈ కింద ఆమెను బంధించారు చూడండి. సో ఆ ప్లేస్ అన్నమాట ఇది. ఓకే పోదాము. సో ఇక్కడ సంఖ్యలు అండ్ సో ఈ సంఖ్యలో మాత్రం టచ్ అండ్ ఫీల్ ఒరిజినల్గా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది బాహుబలి 1లో ప్రభాసం చేసి రథం లాగిస్తారు చూడండి, అదే అనమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తే మీరు మొత్తం బాగా ఎవరో స్కల్ప్చర్ చేశారు. సో మైన్యూట్ డీటెయిల్స్ కూడా బాగా చూపించారనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం చాలా పర్ఫెక్షన్తో చేశారు. ఇది నేను తిన్న ఫుడ్, ఇదైతే కామెడీ కోసం. అండ్ ఇది రానా మీకు తెలిసిందే బాహుబలి 1లో యుద్ధ సీన్. ఇదంతా పిఓపి వాటితో చేసినట్టువే.
అండ్ ఇది బాహుబలి 1లో ఒక హార్స్ సీన్ అదే రాజ్యం అంతా చూపిస్తారు చూడండి, ఇదే ఇదంతా. అండ్ ఇలానే ఇక్కడ ఈ దేవసేన అండ్ రమ్యకృష్ణ వెనకలుండే ఈ వెహికల్ అయితే రానదే పక్క. ఇది బాహుబలి 2లో అన్నారు. అండ్ ఇదైతే థర్మోకాల్ సంథింగ్ అలా ఉంది. ఇది చూడ్డానికైతే చాలా బాగాలేదు చెప్పాలంటే, కానీ సినిమాలో అయితే బాగా చూపించారు. అండ్ ఇదైతే సింహాసనం. ఇది ఒక సాంగ్లో ఉంటుంది, బాహుబలి 1లో సాంగ్లో ఉంటుంది అనమాట. ప్రభాస్ ఉంటాడు దాంట్లో. అండ్ దిస్ ఈజ్ రానాస్ చారియట్ అగైన్. ఇదన్నీ ప్రభాస్ ఒక్కరికి లేదు అసలు. ప్రభాస్ అసలు వెహికలే వాడలేదు సినిమాలో. దిస్ ఈజ్ గంట. అండ్ ఇంకేమున్నాయి అబ్బా, ఇది హార్స్. ఇదంతా ఈ షీల్డ్స్ అయితే చూడ్డానికి బాగుంది, కానీ ఇట్స్ వెరీ పట్టుకోవడానికి టచ్ అండ్ ఫీల్ అయితే బాగాలేదు. దిస్ ఈస్ వేర్ బాహుబలి 1 or 2. ఇది బాహుబలి 1 అనుకుంటా. అండ్ ముందరికి పోతే ఇదైతే బాహుబలి 1లో ఆమె ప్రభాస్ ఉండేసి రత్నం ఇట్లా చూపిస్తాడు చూడండి, అది ఆ సీన్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ ముందర పోతూ ఉంటే మీకు తబలా ముందు బాహుబలి 1 Part 1 చూపించాడు చూడు, ఆ సీను. అండ్ మీకు నెక్స్ట్ ఇట్లా పోతే ఇదైతే ఇది కూడా రానా ఒక వెహికల్. మీరు చూస్తే ప్రభాస్కి అసలు ఏ విధంగా కూడా వెహికల్ లేదు, ఓన్లీ హార్స్తో పోయినాడు. అండ్ ఇదైతే మీకు తెలిసిందే, రానా ఉండేసి అనుష్కని చూస్తారు చూడండి, ఆ సీన్ బిజ్జల్ దేవా అండ్ రానా. సో ఇలా చూస్తారు. సో ఈ వీళ్ళు క్లీన్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ చూసిందే కదా. సో ఇక్కడ స్టార్టింగ్ సీన్స్లో క్రొకడైల్స్ లాగా అట్లా చూపించినాడు బాహుబలి 1, అది ఇక్కడ జరిగింది. అండ్ మీకు ఇది చూపించిందే. అండ్ మీకు ఈ లెఫ్ట్ సైడ్లో కొన్ని ఉంటాయి, అది శివలింగం సీన్. ఇదైతే శివలింగం, దాని ముందర ఒక టెంపుల్ ఉంటుంది, మీనేచర్ టెంపుల్. సో ఇట్లా మంచిగా మీనేచర్ టెంపుల్ చేసినారు. అండ్ ఇది బాహుబలిలో ఎక్కడ చేసినారో నాకైతే గుర్తు రావట్లేదు, కానీ సో నాకు తెలిసినంతవరకు అయితే యూజ్ అయితే చేయలేదు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మీకు బాహుబలి Part 1లో ఇట్లా విగ్రహాలన్నీ చూపిస్తాడు చూడు, ఒక ఎలివేషన్ సీన్ దగ్గర అక్కడ ఉంటుంది ఇది. అండ్ ఇదైతే బాహుబలి Part 2లో ప్రభాస్ పూసుకుంటాడు చూడు విభూది. సో ఆ సీన్ అయితే ఇక్కడ జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ పైన అయితే శివలింగం ఉంది కదా, అది బాహుబలి Part 1లో ప్రభాస్ ఎత్తుకొని పోయి ఉంటాడు. నెక్స్ట్ అయితే ఎయిర్పోర్ట్ సెట్. సో ఇది ఒక ఫేక్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ చాలా సినిమాస్ తీశారు లైక్ సలార్. అండ్ ఇక్కడ మీరు చూస్తే బయట షాప్స్ అయితే ఒకటి ఒరిజినల్ అండ్ మిగతా అన్ని డూప్లికేట్గా పెట్టింటారు అనమాట. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చూడడానికి చాలా చెత్తగా ఉంది ఇక్కడ. మీరు మూవీస్లో చూస్తే లైక్ బాగా గ్రాండియర్గా ఉంది అనుకుంటారు, బట్ ఇక్కడ రియల్గా వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ గేట్స్ కానీ ఎంట్రీ గేట్స్ ఏదైనా కానివ్వండి చాలా చిన్నగా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అండ్ మీరు చూస్తే ఇక్కడ డిపార్చర్ గేట్స్, సో ఇక్కడ బాగానే అరేంజ్ చేశారు. అండ్ సీట్స్ చూడండి ఎంత చెత్తగా ఉందో. సార్ ఎయిర్పోర్ట్లో ఇట్లాంటి సీట్స్ ఉంటాయా? నాకు ఎందుకైతే పాత మూవీస్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఓకే, కానీ రియల్గా అయితే మూవీస్లో ఇట్లాంటివి చూపించరు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉండే షాపింగ్ మాల్స్ అంటే షాపింగ్కి ఉండే మాల్స్ అవన్నీ చూపిస్తున్నారు, కానీ ఇక్కడ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఏవైనా రియల్ లైఫ్లో చాలా చిన్నగా ఉంది ఇక్కడ ఫేక్ ఎయిర్పోర్ట్ అయితే. అండ్ మీరు ఇక్కడ ఇది ఇంకొక సైడ్,
ఇది ఓపెన్ చేద్దాం అనుకున్నాం కానీ ఓపెనే కాలేదు. సో ఇది నెక్స్ట్ అయితే ఏరోప్లేన్ లోపల పోతాం. సో ఇక్కడ డిపార్చర్స్ 2 ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ లోపల పోతే ఇక్కడ కొంచెం బాగుంది, లైక్ ఏదో బిలీవబుల్గా ఎయిర్పోర్ట్ సీన్స్ లెక్క ఉంది. సో ఇదైతే బోర్డింగ్ పాయింట్ అండ్ లోపల పోదాం. సో కొంచెం రిలేటబుల్గా ఉంది కానీ అస్సలు ఎట్లా చేస్తున్నారో అసలు మూవీస్ టీం వాళ్ళు ఇంత చెత్త దాన్ని పెట్టుకొని. బట్ నేను చూపిస్తాను లైక్ లోపల ఎట్లుంటుందో. ఓకే, సో లోపలైతే చూడ్డానికైతే కొంచెం బాగాలేనట్టుగానే ఉండండి అప్పుడు. చూడండి, సో ఇదైతే ఏరోప్లేన్ లోపలిది. అండ్ చాలా పాత మూవీస్ తీసిండే, కొత్తగా ఏవి లేకుండా. ఇష్క్ లాంటి సినిమాస్ 7 years 10 years బ్యాక్ అట్లాంటి సినిమాసే ఎక్కువ చూసుకున్నారు. అట్ ప్రజెంట్ సలార్ ఒక్కటే తీసుకున్నారు ఈ రామోజీ ఫిలిం సిటీలో. అండ్ ఇక్కడ సీట్స్ చూడండి, విండోస్ చాలా ఓల్డ్ విండోస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, సో సీట్స్ ప్రాపర్గా లేవు అండ్ ఏది ఓపెన్ కావట్లేదు. ఇదంతా ఓకే, ఫేక్ ఎయిర్పోర్టే కాబట్టి. బట్ రియల్గా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ మూవీ ఇన్ అన్ ఏరోప్లేన్, ఇది అసలు సెట్ కూడా కాదు. సో ఇది ఫేక్ ఏరోప్లేన్. అండ్ ఇక్కడ బాలయ్య బాబు మూవీ కూడా ఇక్కడే తీసినారు అనుకుంటా. ఎస్, ఇక్కడే తీశారు. సో ఇది పార్ట్ 1 ఆఫ్ ద వీడియో అండ్ పార్ట్ 2 కూడా ఉంటుంది. సో అదన్నమాట. ఇది ఎగ్జిట్ అండ్ వెళ్ళిపోవాలి. ఇదేదో ఎగ్జిబిషన్ లెక్క ఉందనుకుంటా, నెక్స్ట్ మంత్ అట్లా. वृंदावन 14 మూవీ देखा होगा शायद आप लोगों ने, ये शूट हुआ लेके ఇక్కడ జస్ట్ 14 చూపించారన్నమాట. ఓకే, చోట 20 వినియోగించడం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ दस्तियारा गार्डन, वेरी फेमस फॉर ग्रुप सॉन्ग्स. नीचे फूलों का दुकान, ऊपर गोरी का मकान. అండ్ జూలై మూవీలో చూసుకోవచ్చు మీరు. ఓ మధు సాంగ్ అండ్ మలయాళం డార్లింగ్ డోర్లింగ్ ఇవ్వడం. ద రైట్ సైడ్ Angels Fountain is great design. Highest fountain in this film city. जो लेफ्ट में दिख रहे हैं ये तो लैम्पलाइट. That means most popular events in this place. Award ceremony, functions, birthday celebrations. So this garden have a sitting capacity to the. So the left hand side, the round garden करिश्मा. गार्डन का नाम है और ये गार्डन की एक स्पेशलिटी है. शूटिंग के समय हीरोइन जिस रंग का जो साड़ी पहनेगा उसी रंग का फूल यहाँ पर सजाया जाएगा. यहाँ पर ओके, according to the costumes they will shown in this place different real flowers. ఓకే, కాస్ట్యూమ్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా నిజమైనటువంటి పూలు అక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. మేము जो गाड़ी जा रहे हैं ना, सामने देखिए ये लोकेशन जो है रनवे तरह दिखाएंगे फूलों में. जो रिसेंटली मूवी यहाँ हो चुका है, RRR फिल्म में भी आपको देख सकते हैं. RRR फिल्म के हीरोइन के जो कार टायर पंक्चर सीन थे ఈ రోడ్ पर షూట్ हुआ था. ఇదే రోడ్ పైన సన్నివేశాన్ని మొత్తాన్ని కూడా క్రియేట్ చేస్తాను RRR మూవీలో చూసుకోవచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్విప్మెంట్స్ డిపార్ట్మెంట్, लाइट्स, कैमरास, जनरेटर्स जो भी चीज़ चाहिए यहाँ से आप ले सकते शूटिंग के समय. ఎవరైనా కానీ షూటింగ్ టైంలో ఇలాంటి ప్లేస్ నుంచి ఎక్విప్మెంట్స్ అనేవి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ద రైట్ సైడ్ ఎల్పీ బిల్డింగ్, ద మల్టీపర్పస్ బిల్డింగ్, తెలుగు और तमिल, द चंद्रमुखी, द వెంకటాపురం ప్యాలెస్ అండ్ భాగమతి అడ్డా, మసూదా, కళ్యాణ రామన్.